సో రీసెంట్‌గా చాలామంది ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వటంలో చాలా రకాలుగా స్ట్రగుల్ అవుతున్నారు. ఇంటర్వ్యూ మీ ప్రొఫైల్ అయితే వ్యూలోకి వెళ్తుంది. బట్ కాల్స్ రావట్లేదు. అండ్ కాల్స్ వచ్చినా కూడా షెడ్యూల్ చేయట్లేదు. అసలు ఏంటి కంపెనీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి? అండ్ పీపుల్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను? నేను రీసెంట్‌గా మీకు ఒక షార్ట్ వీడియో కూడా చేస్తున్నాను. ఈ హెచ్ఆర్స్ మంచి టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ దొరకడం మాకు చాలా కష్టంగా ఉందని ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. బట్ క్యాండిడేట్స్ మాత్రం మా దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, ఎందుకు మమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయట్లేదు అనేది చాలామంది డౌట్. సో దానికైతే ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి ఈ కంటెంట్లో. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లియర్ అవుతాయి. అండ్ ఏంటంటే అసలు విషయం ఏంటంటే యాక్చువల్గా మన క్లయింట్ ఏం చేస్తాడంటే జాబ్ డిస్క్రిప్షన్ని కంపెనీకి చెప్తారు, మాది ఇది ప్రాజెక్టు, మా వర్క్కి సంబంధించి ఈ స్కిల్స్ ఉండాలని వాళ్ళు ఒక జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ స్కిల్స్తో ఉండాలి క్యాండిడేట్, ఇంత నోటీస్ పీరియడ్ ఉండాలి, అండ్ ఇంత బడ్జెట్ మంది, ఈ లోపు కానీ ఈ రిక్వైర్మెంట్స్తో క్యాండిడేట్ మంచి వర్క్ఫుల్ క్యాండిడేట్ దొరికితే మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చేయండి అని ఇలాగా వాళ్ళ డిస్కషన్ మీటింగ్లో జరుగుతుంది. సో దాని తగ్గట్టు వీళ్ళు ఏం చేస్తారంటే రిక్రూట్మెంట్ టీమ్ ఆర్ హెచ్ఆర్ టీమ్ ఏం చేస్తుందంటే దాన్ని డిజైన్ చేస్తారు. జాబ్ డిస్క్రిప్షన్ని డిజైన్ చేస్తారు ఈ స్కిల్స్తో ఉండాలని. మరి వీళ్ళు క్లయింట్ చెప్పినట్టు అన్ని స్కిల్స్ మెన్షన్ చేస్తున్నారో లేకపోతే యాడ్ చేస్తున్నారో స్కిల్స్ తెలియదు, కానీ సో ఒక్కొక్క జాబ్ డిస్క్రిప్షన్కి అరౌండ్ 10 స్కిల్స్ ఆర్ 15 స్కిల్స్ మెన్షన్ చేస్తున్నారు. ఏవైతే కంపెనీలో ఉండే స్కిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్గా క్యాండిడేట్ నేర్చుకునేది ఏంటంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ అతను కొన్ని ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్ని స్కిల్స్ మీద అతనికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు జావా డెవలపర్ అనుకోండి, మెయిన్గా చెక్ చేసేవి ఏంటి, కోర్ జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, ఇవి కొన్ని చెక్ చేస్తారు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. బట్ వాళ్ళు కొన్ని అడిషనల్గా మీకు క్లౌడ్ స్కిల్స్ ఉండాలి, డెవాప్స్ టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిప్లాయ్మెంట్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ సమ్ బిగ్ డేటా టెక్నాలజీ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ కూడా కొన్ని యాడ్ ఆన్ స్కిల్స్ దాని రెజ్యూమ్లో యాడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు నౌకరీలో అన్ని జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేస్తారు మీ ప్రొఫైల్ని, అండ్ హెచ్ఆర్ టీమ్ కానీ రిక్రూటర్ కానీ మీ ప్రొఫైల్ చూసినప్పుడు మీ దగ్గర కోర్ స్కిల్స్, మెయిన్ స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తారు కానీ రెజ్యూమ్లో ఆ కీవర్డ్స్ ఉంటాయి, కానీ ఏవైతే సెకండరీ స్కిల్స్ వాళ్ళు రిక్వైర్మెంట్లో జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన అదర్ స్కిల్స్ మీ రెజ్యూమ్లో లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రొఫైల్ని జస్ట్ చూడటం వరకు వ్యూలోకి వెళ్ళిపోతుంది, కానీ మీకు కాల్ అనేది రాదు. సమ్ రిక్రూటర్స్ ఆర్ హెచ్ఆర్స్ ఏం చేస్తారంటే సరే అని కాల్ చేస్తారు, కాల్ చేసి డీటెయిల్స్ అన్ని అడుగుతుంటారు. అండ్ మా క్లయింట్కి, మా రెప్యూటెడ్ క్లయింట్కి, మా క్లయింట్కి ఇదిగో ఈ స్కిల్స్ కూడా ఉండాలి, ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ స్కిల్స్ మీద, అప్పుడే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని అడుగుతారు. మీరు 10 స్కిల్స్, మీరు 10 స్కిల్స్ రెజ్యూమ్లో మెన్షన్ చేసిన 11 స్కిల్స్ ఆర్ 12 స్కిల్స్ ఉన్నాయా లేదా అని అడుగుతారు. ఇంకొక 2 స్కిల్స్ ఎక్స్ట్రానే వాళ్ళు అడుగుతున్నారు. అందువల్ల ఎక్కువ ప్రొఫైల్స్ ఏమవుతున్నాయి అంటే పెద్ద షార్ట్ లిస్ట్ కావట్లేదు, అండ్ కాల్స్ చేసి వాళ్ళు మాట్లాడినా కూడా షెడ్యూల్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే స్కిల్స్ మ్యాచ్ అయినా కూడా ఇక్కడ మీ డీటెయిల్స్ హెచ్ఆర్ స్క్రీనింగ్ టైంలో అడుగుతుంటారు, మీ పిఎఫ్ ఉందా, లేకపోతే పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి, అండ్ మీ కన్సల్టెన్సీ నేమ్, ఏవైతే కంపెనీ నేమ్ పెడతారో అవన్నీ ఒకసారి వాళ్ళు చెక్ చేసుకొని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నారు. ఎంత తతంగం జరుగుతుందని ఒక పర్సన్కి, ఒక క్యాండిడేట్కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి ఎంత ప్రాసెస్ తీసుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐటీ ఇండస్ట్రీలో. అందువల్ల చాలామందికి ఏంటంటే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అప్లై చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే మీరు మెన్షన్ చేసే స్కిల్స్కి అండ్ క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసే జాబ్ డిస్క్రిప్షన్కి, కంపెనీ ఎక్స్పెక్ట్ చేసే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్కి కరెక్ట్గా మ్యాచ్ కావట్లేదు, మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి. సో అందుకే మీరు ఎన్ని అప్లికేషన్ అప్లై చేయండి, ఎన్ని కంపెనీస్ కానీ అప్లై చేయండి, సో మోస్ట్లీ ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొన్ని కంపెనీస్కి మ్యాచ్ అవ్వచ్చు మీ స్కిల్స్, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి మ్యాచ్ కావట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే కంపెనీలో ఉండే స్కిల్స్ అన్నీ కూడా ఇవి ఒక్క క్యాండిడేట్లో ఉండాలన్నట్టు చెప్తున్నారు. ఎవరికి ఉంటాయండి అన్ని స్కిల్స్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఏ పర్సన్కి ఉండదు. బట్ ఏంటంటే ఇది అప్ టు మీరు గెట్ ఇన్ అయ్యేవరకే. ఏదైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని స్కిల్స్ మెన్షన్ చేస్తున్నారు కదా, అన్ని స్కిల్స్ మీద ఎవరు వర్క్ చేయరు ఈవెన్ మీరు కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత. ఓన్లీ ఏంటంటే ఇవన్నీ ఫిల్టర్ చేయడానికి ఎన్నో ప్రొఫైల్స్ వస్తున్నాయి, థౌజండ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ అప్లై చేస్తున్నారు. వీటిల్లో మాకు బెస్ట్ ప్రొఫైల్ ఎనీ టైం అడాప్టబుల్గా ఉంటాడా, ఏ స్కిల్స్ మీద అయినా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇతన్ని యూజ్ చేసుకోవడానికి ఏంటంటే మల్టీ స్కిల్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో అందుకే
ఈ హెచ్ఆర్ టీమ్కి రిక్రూటర్స్కి కూడా ఒక హైలీ వర్త్ఫుల్ టాలెంటెడ్ ప్రొఫెషనల్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమో మెన్షన్ చేస్తుంది 10 to 15 స్కిల్స్ కావాలంటున్నారు కంపెనీలో. వాళ్ళ కంపెనీలో ఉండే స్కిల్స్ అన్నీ కూడా ఒక క్యాండిడేట్లో ఉండాలంటున్నారు. ఎవరికి ఉంటాయి? ఓకే, ఏవైతే ప్రైమరీ స్కిల్స్ ఉంటాయో వాటిలో క్యాండిడేట్ వర్త్ఫుల్లా కాదని చూసుకోండి. అంతేగాని ప్రతి క్యాండిడేట్కి 10 to 15 స్కిల్స్ కావాలంటే అలాగా ప్రొఫైల్ ఉందంటే ఏ స్కిల్స్ మీద కూడా పర్ఫెక్ట్గా ఉండలేరు. ఓకే, సో అదండి మెయిన్ రీజన్. ఇదే అండి మెయిన్ రీజన్. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి ఎన్ని కంపెనీస్కి అప్లై చేస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి కంపెనీ రెస్పాన్స్ రాకపోవడం కారణం ఏంటంటే హెచ్ఆర్ టీము ఆ రిక్రూటింగ్ టీము మీ ప్రొఫైల్ చూస్తుంది అండ్ అన్నీ స్క్రీన్ చేసుకుంటున్నారు, మీ మ్యాచ్ అవుతున్నాయో చెక్ చేసుకుంటున్నారు, మీ కంపెనీ నేమ్ ఏంటి అని చూసుకుంటున్నారు మీకు. అండ్ ఈవెన్ మీకు కాల్స్ వచ్చినా కూడా మీ డీటెయిల్స్ అన్నీ అడిగి ఇతని క్యాండిడేట్ జెన్యూన్ ఆర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అన్ని కంపెనీస్ ఇలానే ఉన్నాయంటే మోస్ట్లీ అలానే ఉన్నాయండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. దానికి రీజన్ మేబీ క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడానికి అయి ఉండొచ్చు. ఓకే, సో అందుకే బట్ మన సైడ్ నుండి మనం ఏం చేయాలంటే సో ఒక కంపెనీ కాకపోయినా ఇంకొక కంపెనీకైనా వాళ్ళ రిక్వైర్మెంట్కి మీ స్కిల్స్కి మ్యాచ్ అయిందంటే వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో మీరు ఇంటర్వ్యూ మాత్రం ప్రిపరేషన్ కరెక్ట్గా చేసుకోండి. సో ఎవరైనా సరే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. సో మీకు ఒక 40 days ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ ప్రిపేర్ అవ్వండి. 100% మీరు జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీరు నేను ఇచ్చే టాస్క్ను ఎవ్రీడే చేస్తే. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కెరీర్ పరంగా కానీ ఏదన్నా అంటే మన luckyhightof.com వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అండ్ దాన్ని స్లాట్ బుక్ చేసుకోండి. మీకు ఇన్ టైంలో మీకు కాల్ చేస్తాను. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.